ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాము. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. అసలు ఎంత చక్కగా మనకి ఏవి తగినవి ఏది తగనవి అని ఎంత చక్కగా బైబిల్ వాక్యం ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే ఇప్పుడు మన కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటానే ఉంది కదండి. సమస్యలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. మనం ప్రార్థన చేస్తున్నాము, భారంగా ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన సరిపోవట్లేదని వేరే దైవజనులతో ప్రార్థన చేయించుకుంటున్నాం, ఉపవాసం ఉంటున్నాము. అయినా సరే ప్రార్థనకి జవాబు రావట్లేదు. మనకున్న సమస్యలు పోవట్లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అసలు ఇవన్నీ ఎందుకు అంటే, ఇదిగో మీరు ఇలా ఉన్నారు, నేను ఎలా అయితే ఉండకూడదు అని చెప్పానో, ఏది మీకు తగదు అని నేను రాపిచ్చి పెట్టాను, అవే మీరు చేస్తున్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు మీ కుటుంబంలో జారత్వము గాని అపవిత్రమైనవి గాని లోభత్వం గాని ఏవైనా ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. చూపులోనైనా సరే అది మోహపు చూపు అయితే ఖచ్చితంగా అప్పుడే వ్యభిచారం చేసినట్టు లెక్క. వ్యభిచార చూపులు కూడా చూడకూడదు. లోభత్వం, అపవిత్రత, ఎప్పుడు కూడా మనం పరిశుద్ధంగా ఉండాలనేదే తండ్రి కోరిక. కాబట్టి మీరు ఎలా ఉంటున్నారు, ఎటువంటి దృశ్యాలు, ఎటువంటి వీడియోలు ఫోన్లో చూస్తున్నారు, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎటువంటి చూపులు చూస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ప్రతిదీ కూడా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్న తర్వాత ఏదైనా సరే చెప్పిన విషయాల్లో, వాక్యంలో చెప్పిన విషయాల్లో ఏదైనా మీ గృహాల్లో ఉంటే, మీలో ఉంటే అది తండ్రి దగ్గరికి వెళ్ళి కన్నీటితో, అయ్యా ఇదిగో నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు నేను ఆ తప్పు జోలికి వెళ్లే మనసు నాకు రానివద్దు అని కన్నీటితో తండ్రి దగ్గర ఒప్పుకుంటేనే మీ కుటుంబంలో ఉన్న సమస్యలు పోతాయి. అలా కాకుండా ఎంత ప్రార్థన చేసినా కూడా, ఎంత భారమైన ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కూడా మన సమస్యలు పోవు, మన ప్రార్థనకి జవాబు రాదు. జక్కయ్య గురించి మనందరికీ తెలుసు కదా. జక్కయ్య ఇంట్లోకి యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు అడిగారా ఒక్క మాటన్నా, జక్కయ్య నువ్వెందుకు ఇలా నడుచుకుంటున్నావు, నువ్వెందుకు అంత వసూలు చేస్తున్నావు, అంత డబుల్ పన్ను ఎందుకు కట్టించుకుంటున్నావు, న్యాయంగా నడుచుకోవాలి కదా జక్కయ్య అని యేసుప్రభు వారు ఒక్క మాట అయినా మాట్లాడా? లేదండి. జక్కయ్యే ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు, అయ్యా ఇదిగో నేను ఈ పనులు చేశాను, ఈ తప్పు చేశాను, ఇలా మోసం చేశాను, జనాన్ని ఇట్లా దోచుకున్నాను, అదంతా తప్పని నాకు తెలుసు. ఇప్పుడు నేను చేసిన తప్పంతా మీ దగ్గర ఒప్పుకుంటున్నాను. నేను నా వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి మరలా నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను అని 4 అంతలు ఇస్తానని చెప్పాడు కదా. అందుకని ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. మీరు ఎప్పుడైతే ఇలా మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, ప్రతిరోజు చెప్పే వాక్యంలో నేను ప్రతి విషయం గురించి ఏది చెప్పినా కూడా మీరు చేసిన తప్పు ఒప్పుకుంటేనే మీ ప్రార్థనకు జవాబు వచ్చింది. మీరు చేసిన పొరపాటు ఏదైనా దేవుని దగ్గర ఒప్పుకొని మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మన కుటుంబంలోకి శోధనలు, శ్రమలు, సమస్యలు అనేవి రానివ్వడు తండ్రి అని చెప్తుంది. అందుకేనండి, ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా అలానే ఉండేవాళ్ళం. జోకులు వేసుకోవడం, పిచ్చి పిచ్చిగా నవ్వడం, వెకిలిగా అలా ఉంటే తండ్రికి అసలు ఇష్టం ఉండదు. తండ్రిదంతా ఒక పద్ధతి, ఒక క్రమంగా ఉండాలి. అందుకే ఇక్కడ జారత్వం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, లోభత్వం ఉండకూడదు, అసలు వాటి పేరు కూడా మనం ఎత్తకూడదంట. మన నోరంటే అంత కంట్రోల్లో ఉంచుకోవాలి మన నోరు. అలాగే 4వ వచనంలో చూస్తే, కృతజ్ఞతా వచనమే మీరుచ్చరింపవలెను గానే బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇప్పుడంతా ఎక్కువ శాతం పంచ్ డైలాగులు వేస్తున్నారు కదా. పంచ్ డైలాగులో ఇప్పుడు ఫ్యాషన్, అప్డేట్లో అంటే ఆ డైలాగ్స్ వాడితేనే మనం అప్డేట్ అయినట్టు కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అది పంచులైనా ఇంక ఏదైనా ఇంకొకటైనా సరే, బూతులైనా పోకిరి మాటలైనా సరసోక్తులైనా మన నోటి వెంట రాకూడదంట. ఎప్పుడు మన నోట్లో ఏముండాలంట?
కృతజ్ఞతా వచనమే. నేను అందుకే మీరు ఏ పనిలో ఉన్నా సరే తండ్రి చేసిన ప్రతి కార్యం, ప్రతి మేలు ప్రతిరోజు మీరు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞత 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 స్తోత్రం చేయడం వేరు, కృతజ్ఞతలు చెప్పడం వేరు. స్తోత్రం చేసే కన్నా తండ్రిని స్తుతించి తండ్రిని స్తోత్రం చెల్లించే అంత అర్హత మనకి ఇంకా రాలేదు. అంత అర్హత మనకు రావాలంటే, ఎందుకంటే దేవదూతలు దేవునికి యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆయన కొనియాడుతూ ఉంటారు కదా, వాళ్లకుందా అర్హత. మనమేందంటే మనం మామూలు మనుషులం. మనమేందంటే తండ్రి మన జీవితంలో మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి చేసిన ప్రతి మేలు కూడా మనం జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత చెప్తున్నామంటే ఖచ్చితంగా అది స్తుతి కిందే లెక్కొచ్చింది. ఫస్ట్ అది అలవాటు చేసుకోండి మీరు. ఖచ్చితంగా ఇక ఇది గనక మీ నోటికి వస్తే ఇక ఈ బూతులు గాని, పోకిరి మాటలు గాని, సరసోక్తులు గాని, పంచు డైలాగులు, పిచ్చి పిచ్చి మాటలు గాని మీ నోటికి రావు. ఎందుకంటే అమ్మో, తండ్రిని నేను స్తుతించాలి కదా, తండ్రికి కృతజ్ఞత చెప్పాలి కదా, నన్ను ఇంతవరకు చదివించిన నా తండ్రికి మరి నేను కృతజ్ఞత చెప్పాలి కదా అనే భయం, అదే నోటితో నేను తప్పు చేస్తున్నాను కదా అనే భయం అనేది వచ్చిందంట. అలాగే వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు అనే సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మీరెంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా సరే, ఈ లక్షణాలు గనక, ఇవి గనక మీలో ఉంటే, మీరు గనక ఇలా ఉంటే, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఇలాంటి పనులు చేస్తుంటే, నేను చూడట్లేదు, మీరు చేసే ప్రతి పని, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చూసే ప్రతి చూపు, మీ ప్రవర్తన ప్రతిదీ కూడా తండ్రి గమనిస్తానే ఉంటున్నాడు. ప్రతి క్షణం గమనిస్తున్నాడు. మనం ఎలా ఉంటున్నామో మన అమ్మ నాన్న చూడకపోవచ్చు, మన స్నేహితులు చూడకపోవచ్చు, మన బంధువులు ఎవ్వరు మనల్ని అబ్జర్వ్ చేయకపోవచ్చు, కానీ మనల్ని సృష్టించిన మన తండ్రి చూపు, ఆయన దృష్టి ఎప్పుడు మన మీదే ఉండిద్ది. మనం దారి తప్పిపోతున్నామా, సరైన దారిలో తండ్రి మాట ప్రకారం మనం నడుచుకుంటున్నామా? ఒకవేళ దారి తప్పేమంటే ఖచ్చితంగా తండ్రి ఉగ్రత మన మీదకు వచ్చిద్ది. అది ఆ మాట నేను నెక్స్ట్ వచనంలో చెప్తాను. నెక్స్ట్ వచనంలోనే చెప్పాడు పౌలు గారు, మన నోటి వెంట ఏది రావాలి? కృతజ్ఞతా వచనమే రావాలి, ఉచ్చరింపాలి, అదే రావాలి మన నోటికి. ఏ పనిలో ఉన్నా సరే సినిమా పాటలు మన నోటికి రాకూడదు, పిచ్చి పిచ్చి మాటలు రాకూడదు, సరసోక్తులు, పంచు డైలాగులు. ఇప్పుడు ఇంకా వేరే వేరే ఫ్యాషన్, వేరే వేరే డైలాగ్స్ ఏవేవో వస్తున్నాయి కదా, అప్డేట్ అవుతున్నారు కదా, అదంతా తండ్రి దృష్టిలో చెత్త కింద లెక్క. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి, యవనస్తులు మరీ ముఖ్యంగా. ఎందుకంటే మీ వయసు అలాంటిది. కానీ యవన కాలంలో దేవుని కాడి మోస్తే మీకు ఎంత మేలంటే ఇక మీరు తట్టుకోలేరు ఆ మేలు. మరి ఆ మేలు మీరు పొందుకోవాలంటే ఇదిగో వీటన్నిటికీ మీరు దూరంగా ఉండాల్సిందే ఖచ్చితంగా. అలాగే వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. మనం ఈ పనులు, పైన చెప్పిన పనులన్నీ చేస్తే గనక మన మీదకి ఏమొచ్చిద్దని చెప్తున్నాడు తండ్రి. పౌలు గారు చెప్తున్నారు, ఏమొచ్చిద్దని చెప్తున్నారు? దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఈ పనులన్నీ చేసామంటే ఖచ్చితంగా దేవునికి మనం విధేయులైనట్టేనా? సరసోక్తులు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతా, పంచు డైలాగులు వేస్తా, బూతు మాటలు, అదే నోటితో ప్రార్థన చేస్తాము, మళ్ళీ అదే నోటితో బూతు మాటలు. నేను చాలా మంది బూతు మాటలు మాట్లాడే వాళ్ళని చాలా మందిని చూస్తానండి. అదే నోటితో దేవుని స్తుతిస్తారు మందిరంలో, అదే నోటితో ఇంట్లో పెద్దగా ప్రార్థన చేస్తారు, అదే నోటితో ఆశీర్వచనాలు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని ఎదుటి వాళ్ళకి చెప్తారు. కానీ ఇక ప్రార్థన అయిపోయి బయటకు వచ్చారా, అస్సలు ఆ నోరు తెరిస్తే ఎంత భయంకరమైన బూతులంటే క్రైస్తవుల నోటి వెంటే విన్నా నేను, అన్యుల నోటి వెంట కాదు. క్రైస్తవుల నోటి వెంటే బూతు మాటలు భయంకరంగా మాట్లాడతారు. అసలు ఎంత బాధపడతాడండి మన తండ్రి. అదే నోటితో దేవునికి ప్రార్థన చేస్తా, అదే నోటితో బైబిల్ చదువుతా, అదే నోటితో తండ్రి
పాటలు పాడతా, కీర్తనలు పాడతా, మళ్ళీ బూతు మాటలు, ఎంత భయంకరమైన ఆ మాటలు మన నోటికి రావచ్చా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. పోకిరి మాటలు, సరసూక్తులు, వ్యభిచారం, అపవిత్రం, విగ్రహారాధకులు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు అని బైబుల్ ద్వారా తండ్రి మనకు చెప్తున్నాడు. మరి మీరు ఒకసారి ఆలోచించండి, మీరు పరలోక రాజ్యానికి అర్హత, మీకు ఆ హక్కు అనేది మీకుందా లేదా? మనం ఆలోచించుకోవాలి. నేనేదో గొప్పదా, నేనేదో పైనుంచి దిగొచ్చానని కాదండి. మీరైనా నేనైనా సరే అలాంటి మాటలు, అలాంటి చూపులు, అలాంటి ప్రవర్తన నాకు కూడా ఉంటే నాకు కూడా హక్కు ఉండదు. తండ్రి పక్షపాతి కాడు, పార్షియాలిటీ చూపించడు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూడడం, అందరూ సమానమే. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. మరి మీరు విధేయులుగా ఉన్నారా తండ్రికి? అవిధేయులుగా ఉన్నారా? మన ఇంట్లోకి సమస్యలు వచ్చాయి అంటే మీరు ఎలా ఉన్నారు? మీరు పరిశీలన చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. మీకున్న సమస్యలు, శ్రమలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ పోవాలంటే ఒక్కటే పరిష్కారం. దేవునికి మీరు విధేయులై ఉన్నారా, అవిధేయులై ఉన్నారా? దేవునికి విధేయులుగానే ఉన్నాము అని చెప్తే మరి ఇవేమన్నా ఇప్పుడు పైన చెప్పిన వీటిలో ఏదైనా మీ జీవితంలో ఉందా, మీ ఇంట్లో ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే అందుకే నేను చెప్తుంది, దేవుని వాక్య ప్రకారం నడుచుకోకపోతే తండ్రికి మనకిచ్చే, ఇక తండ్రి నుంచి వచ్చిన ఉగ్రత నుండి తప్పించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మనం ఏడుస్తున్నా కూడా ఇక తండ్రి పట్టించుకోడు. ఎందుకంటే చాలా సార్లు మనల్ని హెచ్చరిస్తానే ఉన్నాడు, చాలా సార్లు ప్రతిరోజు హెచ్చరిస్తానే ఉన్నాడు. అమ్మా ఇదిగో నువ్వు నోటితో ఈ మాటలు మాట్లాడుతున్నావు, చూపులు, నీ కంటితో ఇలాంటి చూపులు చూస్తున్నావు, నీ ప్రవర్తన అపవిత్రంగా ఉంది, నీ ఆలోచనలు అపవిత్రంగా ఉన్నాయి, నీ మాటలు పోకిరి మాటలు మాట్లాడుతున్నావు, సరసోక్తులు, పిచ్చి పిచ్చి మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు అని ప్రతిరోజు తండ్రి హెచ్చరిస్తున్నాడు. అవన్నీ ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో తెలీదు, ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి పాదాల దగ్గర కన్నీటితో మీకున్న మాట, తండ్రి మాట చొప్పున నడుచుకోకుండా ఏ ఏ పనులైతే మీరు చేస్తున్నారో అవన్నీ తండ్రి దగ్గర ఒప్పుకోండి, కన్నీటితో ఒప్పుకోండి. మళ్ళీ నా ఆ పాప ప్రపంచానికి, ఆ పాపంలోకి వెళ్ళే మనసు నాకు రానివద్దయ్యా అని కన్నీటితో అడగండి. అసలు ఇక విడిచిపెట్టడండి చెయ్యి. ఇక సమస్యలు అనేవి మన గృహాలోకి రానివ్వడు తండ్రి. అలాగే 7వ వచనంలో, గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఎవరైనా ఒకవేళ మీ ఫ్రెండ్స్ లో ఇలా గనక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతా, సరసోక్తులు, పంచు డైలాగులు, సెటైర్లు వేయడం, ఇలాంటివి గనక వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళతో కూడా మనం దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. 1కి 2 సార్లు చెప్పండి, అట్లా మనం మాట్లాడొద్దు, అట్లా ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారని చెప్పండి. ఒకవేళ వాళ్ళు వినలేదనుకోండి, వాళ్ళకి దూరంగా ఉండమని చెప్తుంది. పాలివారై ఉండొద్దు అంటే దూరం అవ్వమనే కదా అర్థం. కాబట్టి మరి మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి దూరంగా ఉండండి. మీ ప్రార్థనకైతే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు కానీ బైబిల్కి ఎక్కువ మంది ఆసక్తి చూపట్లేదు. మనం ప్రతిరోజు ఎంత ప్రార్థన చేసినా కూడా, మీరు చేసినా నేను చేసినా కూడా, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని సరి చేసుకుంటేనే మన ప్రార్థనకి జవాబు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అలాగే 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నదే. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి ఏది ప్రీతికరమైనదో, ఏది ఇష్టమో దానిని పరీక్షించాలంట. మనమేందంటే మనం ఎప్పుడు మన పర్సనల్ లైఫ్ గురించే ఆలోచిస్తాం కానీ దేవుడి గురించి తక్కువ ఆలోచిస్తాం. అసలు ఆలోచించం, తక్కువ. ఎవరో ఇక అంత స్ట్రాంగ్గా నిలబడేది కానీ ఎక్కువ శాతం మన కుటుంబాల్లో మన పర్సనల్ లైఫ్ గురించే ఆలోచిస్తాం కదా. మనకేది ఇష్టం, నా పిల్లలకి ఏది ఇష్టం, వాళ్ళకి ఏది తెచ్చిపెట్టాలి, నేను ఇంట్లోకి ఏం కొనుక్కోవాలి, ఏం తెచ్చిపెట్టాలి, ఇదే ఆలోచిస్తాం కానీ అసలు దేవునికి ఏది ఇష్టం, తండ్రి ఏం చెప్తున్నాడు, నేను ఎలా నడవాలి, తండ్రి మాట చొప్పున నేను ఎలా నడుచుకోవాలి, తండ్రికి ఇష్టమైనట్టు నేను ఎలా జీవించాలి అని ఎవరైనా ఆలోచిస్తారండి. ఇప్పుడు మన ఇష్ట ప్రకారం మనకు నచ్చినట్టు, అంటే మనమంతా లోకపరంగానే ఆలోచిస్తాం కాబట్టి
మనకు నచ్చినట్టు మన ఆలోచన ప్రకారం మనకి ఇష్టమైంది చేసుకుంటూ, మనకి ఇష్టమైంది ఏంటంటే సినిమాలకో లేకపోతే పార్టీలకో లేకపోతే ఇంకెక్కడైనా ఇక వేరే వేరే బైబిల్కి వేరుగా ఉన్న ఏదైనా సరే అవి చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ దేవునికి ఇష్టమైన తండ్రి ఏదైతే చేయమంటున్నాడో అది చేయడానికి మనం ఇష్టపడం. అలా మన ఇష్ట ప్రకారం నడుచుకుంటే అప్పుడే సమస్యలు వస్తాయి. అప్పుడు తండ్రి గుర్తొస్తాడు, అప్పుడు ఏడుస్తాం. ఇక శాంతి ఉండదు, సమాధానం ఉండదు. మనకిష్టమైంది చేస్తే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మన మనసుకు నచ్చింది, మనకిష్టమైంది, నేను ఈ పని చేస్తే నేను సంతోషంగా ఉంటాను అని గనక మీరు ఆలోచించుకొని అదే పనులు చేయడం మీరు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా దేవునికి దూరం అవుతారు. మీ ఇష్ట ప్రకారం మన ఇష్ట ప్రకారం నడుచుకుంటే మన ఇంట్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. గుర్తుపెట్టుకోండి. అది అలా కాకుండా దేవునికి ఏది ప్రీతికరం అంటే ఇష్టమైందే కదా. తండ్రికి ఏది ఇష్టమో ఆ పని పరీక్షించి తెలుసుకోవాలంట. ఆ పని పరీక్షించాలి. ఈ పనిని చేస్తే తండ్రికి ఇష్టమా కాదా అని ఆలోచించాలి. 1-2 సార్లు ఆలోచించుకొని అప్పుడు చేయాలి, పరీక్షించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మనకి ఎవరన్నా ఇష్టం అంటే వాళ్ళ ఇష్టాలేంటి, వాళ్ళు ఏది ఇష్టపడతారు, వాళ్ళు ఏది ఎక్కువ కోరుకుంటారు, వాళ్ళు ఎలా గడుపుతారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళకి ఎలా ఉంటే మనం ఎలా ఉంటే వాళ్ళకి నచ్చుతాము అని ఎక్కువ ఆలోచిస్తారు కదా లోకపరంగా. ఆ ఆలోచించేదేదో లోకపరంగా కాకుండా దేవుని పరంగా ఆలోచించండి. తండ్రికి నేను ఎలా ఉంటే నచ్చుతాను, నేను ఎలా మాట్లాడితే నచ్చుతాను, నేను ఎలా జీవిస్తే నచ్చుతాను, తండ్రికి నేను దగ్గర అవ్వాలంటే నేను ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, అలా ఆలోచించండి. అది దేవునికి ఇష్టం. ఇక అలా గనక ఆలోచించడం మొదలు పెట్టారంటే మీ లైఫ్ మారిపోయినట్టేనండి. ఇది మాత్రం పక్కా. మళ్ళీ దానికోసం మనమేమి గంటల ప్రార్థన చేయవసరం లేదు. ఎందుకంటే సేమ్ ఇక అలాగే నేను అలానే అనుకునేదాన్ని. ఏ పనిలో ఉన్నా సరే దేవునికి దగ్గర అవ్వాలి. ఈ తండ్రికి ఈ పనిని కరెక్టా కాదా, బైబిల్లో ఈ పని చేయాలని ఉందా లేదా, నా చూపులు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నానా లేదా, పొరపాటున నా మాట వలన ఎవరైనా బాధపడ్డారా అని ప్రతిరోజు పరిశీలన చేసుకోవడం అలవాటైపోయింది. అలవాటు చేసుకున్న తండ్రి కృపను బట్టి తండ్రి చేశాడు. తండ్రిని అడిగాను, మీ నుంచి నన్ను దారి తప్పే పరిస్థితి నాకు రానివద్దయ్యా అని. అలాగే నన్ను తండ్రి తీసుకెళ్తున్నాడు. తండ్రికి ఏది ఇష్టం, ఎలా ఉంటే తండ్రికి ఇష్టం, తండ్రికి నచ్చేలా నేను ఎలా జీవించాలి, ఇదే ఆలోచన అండి. నేను ఏ పని చేస్తున్నా ఇదే ఆలోచన. ఆఖరికి పిల్లలకి స్నానాలు చేపిస్తున్నా కూడా ఇదే ఆలోచన వచ్చింది. ఏ పని తండ్రికి దగ్గర అవ్వాలి, ఇంకా దగ్గర అవ్వాలి. అబ్రహాం గారు దేవునితో నడిచాడు, హనోకు దేవునితో నడిచాడు. నేను ఎలా నడవాలి, అసలు అంత అర్హత నాకైతే లేదు. కానీ తండ్రితో నడవాలంటే ఏం చేయాలి, ఇదే ఆలోచన. మన పనులు మానుకొని ఆలోచించమని నేను చెప్పట్లేదు, మనం చేసే ఉద్యోగాలు పక్కన పెట్టి ఆలోచించమని చెప్పట్లా. మన పని మనం చేస్తానే తండ్రి ఆలోచన మన మైండ్లో ఉండాలి. అలా ఉండేలా చూసుకోండి. ఒక మనిషి మీద మనకి నిజంగా ఇష్టం ఉంటే ఏ పని చేసినా వాళ్ళే గుర్తొస్తారు కదా. నిజంగా చెప్పండి, లోకపరంగానే చూసుకుందాం. ఒక మనిషి మీద మనకి ఇష్టంగా ఉంటే మనం ఏ పనిలో ఉన్నా ఏం చేస్తున్నా కూడా వాళ్ళ ఆలోచనే ఉండిద్దా, లేకపోతే మన వాళ్ళ మీద ఉండిద్దా? ఉండదు కదా. ఒక్కోసారి ఆకలి కూడా గుర్తురాదు కదా. ఇదే ఆలోచన, ఇదే మనసు తండ్రిని నిజంగా మీరు ప్రేమిస్తుంటే, అబ్బా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం సిస్టర్, యేసయ్య ఫస్ట్, తర్వాత ఇంకెవరైనా అంటాము పైన. కానీ కాదు, నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటే మీరు ఏ పని చేస్తున్నా కూడా తండ్రి ఆలోచనే మీ మైండ్లో ఉండాలి. నిజంగా మీరు ప్రేమిస్తే, నిజంగా తండ్రి అంటే ఇష్టమైతే, తండ్రి అందుకే గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, నిజంగా మీరు ఏ పనిలో ఉన్నా సరే తండ్రి గురించే, దేవుని గురించే ఆలోచన మీ మైండ్లో ఉండేలా చూసుకోండి. మీరు అలవాటు చేసుకోండి. దానివల్ల ఎంత లాభం అంటే, నేను పొందుకున్నానండి ఆ లాభం. ఆ మేలు ఎంత గొప్ప మేలు అంటే నేను పొందుకున్నాను. మీరందరూ పొందుకోవాలనేది నా ఆశ. మీరు ఏ పనిలో ఉన్నా, ఆఖరికి బాత్రూంలో ఉన్నా కూడా దేవుని గురించే ఆలోచించండి. నేను అందుకే ప్రతి ఒక్కరూ
ఈ కమెంట్ పెడుతున్నారు కదా, కమెంట్లు పెట్టినా సరే రిప్లై ఇదే ఇస్తాను. మీరు ఏ పనిలో ఉన్నా తండ్రి మీ జీవితంలో మీకు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి అని చెప్తుంది. ఒక రోజు 2 రోజులతో అది అవ్వదు, అలవాటు అవ్వదు మనకి. ఎందుకంటే ఇప్పుడు దాకా లోకంలో ఉన్నాం. సడన్ గా దేవుడి వైపు మన మైండ్ వెళ్ళాలంటే వెళ్ళదు. ఏదైనా అవసరం అయితే వెళ్ళిద్ది, లేదా పొద్దున్నే లేచినప్పుడే దేవుడు తండ్రి మీద మన మనసు పెట్టగలుగుతాం, లేదా నైట్ పనులన్నీ ముగించుకొని వచ్చి పడుకునే ముందు ప్రార్థన చేసుకుని అప్పుడు మన మైండ్ దేవుడి మీద ఉంచగలుగుతాం. కానీ అలా కాకుండా నేను చెప్పినట్టు చేయండి. మీ జీవితంలో మీ కుటుంబంలో మార్పులు అనేవి మీరే గమనిస్తారు. మీరు ఏ పనిలో ఉన్నా సరే మీ ఆలోచన మొత్తం దేవుడి మీద ఉండేలా చూసుకోండి, తండ్రి మీద ఉండేలా చూసుకోండి. నా తండ్రి, నాకు అప్పుడు అవసరమైనప్పుడు నా తండ్రి నాకు వాళ్ళ ద్వారా సహాయం పంపించాడే. నేను ఆ స్కూల్లో ఆ క్లాసులో ఉన్నప్పుడు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే అమ్మోళ్ళు ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా తండ్రి నాకు ఫీజు పంపించాడు. నేను బిడ్డ సుఖమైన కాలు పడిగినప్పుడు ప్రతి ఒక్కరు ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు, క్రైస్తవులు ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నార్మల్ డెలివరీయో లేకపోతే సుఖమైన కాన్పో తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా కాపాడేసయ్యా, కృప చూపించేసయ్యా అని ప్రార్థన చేసే ఉంటారు కదా ఖచ్చితంగా. మరి దేవుని కృప తండ్రి మనం అడిగితే ఇవ్వకుండా ఉండలేడు కదా. సుఖమైన కాన్పించాడు, బిడ్డలను క్షేమంగా ఉంచాడు, ఆ పిల్లలు పెరిగి కూడా పెద్ద అవుతున్నారు. మరి తండ్రి చేసిన సహాయాన్ని మర్చిపోయారా? అది కూడా జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళయ్యి పిల్లలు ఉద్యోగాలు చేసినా పర్వాలేదు, మీ మనసు మాత్రం ఆ రోజు నేను అడిగాను తండ్రిని, నాకైతే అర్హత లేదు, అయినా సరే తండ్రి నేను అడిగినా కూడా నాకు సుఖమైన కాన్పించాడు. అయినా సరే ఒకవేళ ఆపరేషన్ అయినా సరే నాకు బిడ్డకి ఏవి కాకుండా తండ్రి ఎంత భద్రంగా కాపాడాడు, ఎంత జాగ్రత్తగా. ఇప్పుడు నా బిడ్డ ఎంత పెరిగి ఉద్యోగం చేసే వయసు వచ్చిందంటే అసలు ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు నా తండ్రి అని గనక మీరు ఆలోచించడం మీరు స్టార్ట్ చేయండి. నా మాట వినండి, నా మాట కాదు, తండ్రి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అలా తండ్రి గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. మీరు అవసరం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు కాదు, మీరు ఏ పనిలో ఉన్నా సరే దేవుడి గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా మీ కుటుంబాలు గనక ఆశీర్వదించబడకపోతే అప్పుడు అడగండి. అందుకే 15వ వచనంలో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించాలి, ఆలోచించాలి, గ్రహించాలి. అవివేకులుగా ఉండొద్దు, అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం లోకపరమైన జ్ఞానం కాదు, ఈ లోకపరమైన జ్ఞానాన్ని తండ్రి వెరితనంగా చూస్తాడు. తండ్రి దేవుని చిత్తం తెలుసుకునే జ్ఞానం మనకు కావాలి. అజ్ఞానుల వలె కాకూడదు. దినములు చెడ్డవి, దినములు గడిచిపోతున్నాయి, పరిగెత్తుతున్నాయి రోజులు, సమయం అంతా వృధా అయిపోతుంది. కానీ మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఇంకా మన గృహాల్లో సమస్యలు ఉన్నాయి. సమయం అంతా వ్యర్థం చేసుకుంటున్నాం, మనం సద్వినియోగం చేసుకోవట్లా. ఇంకా మన గృహాల్లో సమస్యలు ఉన్నాయంటే, సంతోషం లేదు అంటే, సమాధానం లేదు అంటే ఇదే మనం అజ్ఞానుల వలె ఆలోచిస్తున్నాం. జ్ఞానం కలిగిలేము. ఈ లోకపరంగా మనం ఏదో గొప్ప పొజిషన్లో ఉన్నాంలే, అందరికి 10 మందికి నేను జాబ్ ఇస్తున్నాను, నేను పెద్ద మంచి పొజిషన్లో ఉన్నాను, మంచి శాలరీ నేను సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు. అది కాదు జ్ఞానం. ఆ జ్ఞానం కాదు మనకు కావాల్సింది. దేవుడికి తండ్రికి నచ్చేలా, దేవుడికి ఏది ప్రీతికరమైందో దానిని పరీక్షించట్లా మనం. అందుకే తండ్రికి ఏది ఇష్టమో మనం అది పరిశీలన చేసుకోవట్లేదు. మనకు నచ్చినట్టే మనం జీవిస్తున్నాము. అందులో సమస్యలు వస్తాయి, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తున్నాం. అది కరెక్ట్ కాదు అని తండ్రి చెప్తున్నాడు. సమస్య వచ్చిన తర్వాత, ఆ చెడ్డ దినాలు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు నా దగ్గరకు రావద్దు. సమయం పోనివ్వక, అసలు సమస్య రాకుండా ఉండాలంటే అజ్ఞానుల వలె ఉండొద్దు. మీరు జ్ఞానం కలిగి నడుచుకోండి. ఏ పని చేస్తే నా తండ్రి సంతోషిస్తాడు, ఏ పని చేస్తే ఎలా ఉంటే, నేను ఎలా ప్రవర్తిస్తే నా తండ్రి సంతోషిస్తాడు అని దేవుని అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించాలి. ఆలోచన అంతా దేవుని మీద పెట్టేటట్లు చూసుకోండి.
సమస్యల మీద కాదు, దేవుడి మీద పెట్టండి. మీరు ఏదో విషయంలో దేవుడికి దూరం అయిపోయారు, ఏదో విషయంలో లోకంలో పడిపోయారు, అది ఆలోచించుకోండి. అది జ్ఞానం. అసలైన జ్ఞానం అంటే మనం చేసిన తప్పు మనం తెలుసుకుంటే, ఎప్పుడైతే మనం చేసిన తప్పు మనం తెలుసుకొని పశ్చాత్తాపపడి ఆ తప్పు విడిచిపెట్టేస్తామో అది అసలైన జ్ఞానం అంటే. అది వాళ్ళు నిజమైన జ్ఞానవంతులంటే. దేవుని చిత్తం ఏమిటో గ్రహించాలి. మీరు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇప్పటి వరకు మీరు ఆలోచించట్లేదేమో, ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఆలోచించలేదేమో, నాకు సమస్య వచ్చినప్పుడు నేను భారంగా ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు యేసయ్య అనుకుంటున్నారేమో. అది కరెక్ట్ కాదు అండి. సమస్య వచ్చినప్పుడు ఏ విషయంలో తప్పిపోయాను నేను, ఏదో విషయంలో ఖచ్చితంగా దేవుడికి వ్యతిరేకంగా నేను నడుచుకొని ఉంటాను. నాకైతే గుర్తులేదు, కానీ తండ్రి ప్రతిదీ చూస్తున్నాడు అని ఆలోచించండి. అది జ్ఞానం. అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానుల్లాగా ఆలోచించి జాగ్రత్తగా చూచుకునుడే. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడే. లైట్గా చూసుకోమని చెప్పలేదు, అప్పుడప్పుడు చూసుకోవడం చెప్పలా. జాగ్రత్తగా మనం ఎక్కడ ఉండాలి? దేవుని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. లోక విషయంలో కాదు, దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటేనే మన గృహాల్లోకి సమస్యలు రావు. మనశ్శాంతి లేదని, సమాధానం లేదని, భార్యాభర్తలు విడిపోతున్నామని, ఇవన్నీ ఇదేనండి. భార్యకు భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేకపోతే కుటుంబాలు ఎట్లా నిలబడతాయి? అత్తమామలకు లోబడాలి, అందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానంగా నడుచుకోవాలి. ఖచ్చితంగా అది అలవాటు చేసుకోవాలి. జ్ఞానం కలిగి నడుచుకోండి. అవివేకులుగా ఉండొద్దు అని నా మాట కాదు, తండ్రే పౌలు గారే చెప్తున్నారు ఈ మాట. ఈ వాక్యం మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అజ్ఞానం. ఈ చిన్నప్పటి నుంచి ఎవరిని అడిగినా ఈ మాట మాత్రం ఖచ్చితంగా గబగబ చెప్పేస్తారు. కానీ అసలు దినములు ఎందుకు చెడ్డవి, ఎలా చెడిపోయాయి, మనం సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానవంతుండే కదా మనం అనుకుంటాం. నేను ఇంత మంచి జాబ్, నా గవర్నమెంట్ జాబ్ సంపాదించాను, ఏంది ఇంత కొన్ని లక్షల మంది కాంపిటీషన్ వచ్చారు, అయినా సరే నేను ఉద్యోగం సంపాదించానే. నేనెట్లా అజ్ఞానవంతురాలు నేనెట్లా అవుతాను? అందరి మీద నేను మేనేజర్ను, అందరి మీద నేను కంపెనీ పెట్టాను. నాకు అంత జ్ఞానం లేకపోతే ఆ పొజిషన్లో నేను, ఈ పోస్ట్లో నేను ఎలా ఉంటాను అని మనం ఇలా అనుకుంటాం. కానీ జ్ఞానం అంటే లోకపరమైన జ్ఞానం కాదు. దేవుని విషయంలో మనం జ్ఞానులుగా ఉండాలి. దేవుని విషయంలో తండ్రికి ఏదైతే ప్రీతికరమైనదో, ఏదైతే ఇష్టమైనదో అది పరీక్షించి తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకున్న వాళ్ళే అసలైన జ్ఞానవంతులు. అలాగే మనం పొరపాట్లు చేసి ఇక మనకంత తెలివి లేదు, సమస్యల్లో పడిపోయాము. సమస్యల్లో పడిపోయినప్పుడు వెంటనే వెళ్ళి ప్రార్థనలో కూర్చోకుండా మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మనకు ఆ గ్రహింపు ఎప్పుడు వచ్చింది? ఆలోచించాలి. ఆలోచిస్తేనే మనకి ఆ సొల్యూషన్ అనేది, ఆ తప్పనేది తెలిసింది. గ్రహించాలి. ఓహో ఇదన్నమాట, నేను ఈ విషయంలో తప్పిపోయాను కాబట్టే ఈ సమస్య నా ఇంట్లోకి వచ్చింది అని ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, ఆ తప్పు సరిచేసుకొని మరలా దేవునికి ఇష్టంగా జీవిస్తారు. ఆ తప్పు జోలికెళ్లకుండా అది తండ్రి దగ్గర ఒప్పుకొని, అది వివేకులుగా ఉండడం అంటే. సమస్య వచ్చిన వెంటనే ప్రార్థనలో కూర్చోవద్దు. వేరే సిస్టర్స్, బ్రదర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకునే ముందు ఫస్ట్ వివేకులుగా ఆలోచించండి. ఇప్పుడు మీరే కాదు, మీ చుట్టుపక్కల ఎవరైనా వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పారంటే ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళండి. అవకాశం ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే మీకు అర్థమైపోయింది కదా అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు సమాధానంగా ఉంటున్నారా లేదా, ఏదైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఈసడింపులు అట్లా ఉంటాయి కదా, అలా ఉన్నారా, అత్త కోడలు అలా ఉన్నారా, అవన్నీ గమనించి వాళ్ళకప్పుడు సలహా ఇవ్వండి. అమ్మా ఇదిగో ఇది సమస్య, నువ్వు ఇక్కడ ఎలా ఉంటే నీకు సమాధానం ఎలా ఉంటుంది? నువ్వు ఇంట్లో వాళ్ళతోనే సమాధానంగా లేకపోతే దేవుడి దృష్టిలో నువ్వు ఎలా మంచిదానం అవుతావు? అలా గొడవలు పడొద్దని తండ్రి చెప్తున్నాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషించుకోవద్దని తండ్రి చెప్తున్నాడు.
మన నోరు అదుపులో పెట్టుకోవాలి, అందరినీ ప్రేమించమని తండ్రి వాక్యం ద్వారా చెప్తుంటే నువ్వు అసలు ఇంట్లో మరి ఇళ్లతో ఎంత సమాధానంగా లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏం ఉపయోగం అమ్మా అని మనం వాళ్ళకి చెప్పొచ్చు. కానీ ఎదుటోళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి కదా. అందుకే మీరు ప్రార్థన చేయమని అడిగే కన్నా, నేను ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు అనడం కన్నా ఫస్ట్ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ప్రతిరోజు ఇదే వాక్యం ద్వారా తండ్రి మిమ్మల్ని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. సమయం వెళ్ళిపోతుంది, గడిచిపోతున్నాయి రోజులు. 1 సంవత్సరం అంతా గడిచిపోయింది, నెక్స్ట్ కొత్త సంవత్సరం కూడా వస్తుంది. కానీ మీరు ఇంకా ఇలాగే ఉన్నారు, అజ్ఞానుల్లాగే ఉన్నారు. జ్ఞానవంతులు ఎప్పుడు అవుతారు? అవివేకుల్లాగే ఉన్నారు. వివేకం కలిగి ఎప్పుడు ప్రవర్తిస్తారు అని తండ్రి కూడా బాధపడుతున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు, ఇంతమంది ఇన్ని వారాలు చర్చికి వెళ్తున్నారు, ఇంత ప్రార్థన చేస్తున్నారు, ఇంకా మీరు అజ్ఞానుల్లాగా ఉంటే ఎట్లాగమ్మా? నాకు ఏది ఇష్టమో అది చెయ్యండి తల్లి, నేను ఎలా చెప్పానో అలా నడుచుకోండి, మీ ఇంట్లో గృహాల్లోకి సమస్యలనే రాకుండా నేను చూసుకుంటానని చెప్తుంటే ఇంకా అవివేకుల్లాగుంటే ఎట్లా అని తండ్రి బాధపడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని సరి చేసుకోండి. భార్యాభర్తలు విడిపోతున్నారు, ఒకళ్ళన్నా తగ్గాలి కదా, సారీ చెప్పుకోవాలి కదా. పోతే బాగుండు వదిలిపోయాళ్లే అనుకోవద్దు. ఫస్ట్ సమాధాన పడండి, అది దేవునికి ఇష్టమైన పని. పోతే పోయాళ్లే వదిలే అనుకున్నారంటే అది దేవుని మనసు కాదు, అపవాది మనసు. కాబట్టి మీరు ఏ మనసు కలిగి ఉన్నారో, మీరు జ్ఞానంతో ఉన్నారో అజ్ఞానులుగా ఉన్నారో పరిశీలన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి అజ్ఞానులమైన మా కోసం నా ప్రభ, మరి మాతో మీరు మాట్లాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. మరి సమస్యలైతే ఉన్నాయి, కానీ ఆ సమస్య ఎందువల్ల వచ్చిందో గ్రహించుకోలేకపోతున్నాం ప్రభా. అవివేకులుగా ఉన్నాం, కానీ వివేకం కలిగి లేము నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారి హృదయాలు వారి ఆలోచన మార్చండి. వారికి మీ జ్ఞానం నా ప్రభా, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్లంగా ఉన్నావు నా తండ్రి. వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అవివేకులుగా కాకుండా వివేకము కలిగి మరి ఏ తప్పు ఎక్కడ జరిగిందో గ్రహించగల తెలివి జ్ఞానం మీరే ఇవ్వమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.